మొన్న A1 సినిమా రిలీజ్ అయింది, కొత్త హీరో భరత్ రాజ్ అని. ఆ సినిమా నీకు ఎట్లా అనిపించింది? అంటే తనది ఫస్ట్ లంబా సింగ్ ఒకటి రిలీజ్ అయింది డెబ్యూ ఫిలిం, ఇది సెకండ్ సినిమా. అది కూడా చాందిని చౌదరి నవదీప్ ప్రొడ్యూస్ చేసిండు. తన అదృష్టం ఏందన్న, తనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? వరుసగా ఒక 1 మంత్లో 2 సినిమాలు వరుసగా హిట్ అయినాయి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అంటే తెలుగు ఇండస్ట్రీలో ఈయనే. అతని మీద ఒపీనియన్? గుడ్ యాక్టర్. అంటే తనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా? మెగా అభిమానుల నుంచి లేకుంటే నాగార్జున వాళ్ళ నుంచి మన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదు. ఏదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుంటే 1 మంత్లో 2 సినిమాలు ఎట్లా రిలీజ్ అయినాయి బ్యాక్ టు బ్యాక్? మళ్ళీ అది కూడా పెద్ద ప్రొడ్యూసర్లు. ఇక్కడ నవదీప్ పెద్ద ప్రొడ్యూసర్, అక్కడ మన కళ్యాణ్ అన్న పెద్ద ప్రొడ్యూసర్. అయ్యా టాలెంట్, ఓన్ టాలెంట్తో పైకి వచ్చాను. నాకు తెలిసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందన్న అతనికి. ఎటువంటి ఇదే బ్యాక్గ్రౌండ్ నాటే జోక్ 1 మంత్లో 2 సినిమాలు రిలీజ్ కావాలంటే. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మీకు ఎట్లా అనిపించింది సినిమా? సినిమా సూపర్.